శ్రీమాత్రే నమః. శివరాత్రి సందర్భంగా మనం పరమేశ్వరుడి 5 శిరస్సులకి సంబంధించిన ఆలయాల గురించి మనం తెలుసుకుంటున్నాం కదా. పొద్దున్న శ్రీ వాలీశ్వరర్ పల్లికొండీశ్వరర్ స్వామివారి ఆలయం గురించి చెప్పుకున్నాం. అలానే శ్రీ సంపంగి పిచ్చాలీశ్వరర్ స్వామివారి ఆలయం గురించి కూడా చెప్పుకున్నాం. అయితే అది వామదేవ శిరస్సుకి సంబంధించి. నేను రుద్ర అంశ అని చెప్పాను, కానీ అక్కడ కొంచెం సరిదిద్దుకోండి. వామదేవ శిరస్సు. ఈ శిరస్సును విష్ణు అనే ఇంకొక పేరుతో కూడా పిలుస్తారు. సృష్టిని పోషించగలిగే లేదా రక్షించగలిగే శివుని యొక్క శక్తికి ప్రత్యేకగా ఈ శిరస్సు ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఆలయం వరమూర్తీశ్వరర్ స్వామివారి ఆలయం, అరియదురై, తమిళనాడులో ఉంది. సద్యోజాత శిరస్సుకి చెందింది. ఈ శిరస్సుకి బ్రహ్మ అనే వేరొక పేరు కూడా ఉంది. ఈ ఆలయం ఎక్కడుంది అవన్నీ ఇప్పుడు మనం తెలుసుకుందాం. శ్రీ వరమూర్తీశ్వరర్ స్వామివారి ఆలయం, అరియదురై. అరియదురై గ్రామం తమిళనాడులో తిరువళ్ళువార్ జిల్లాలో ఉంది. ఈ శైవక్షేత్రం దాదాపుగా 6000 క్రితం నాటిదని చెప్తారు. తమిళ భాషలో అరియా అంటే అరుదైన అని, దురై అంటే నది ఒడ్డున గల ప్రదేశము అని అర్థం. అరణి నది ఒడ్డున ఈ క్షేత్రం ఎంతో మాహాత్మ్యం కలదిగా చెప్తారు. పరమేశ్వరుడి యొక్క సద్యోజాత శిరస్సుకి ఈ క్షేత్రం ప్రతీకగా ఉంటుందని చెప్తారు. ఈ క్షేత్రంలో పూజలు అందుకునే పరమేశ్వరుడి పేరు వరమూర్తీశ్వరర్, అలాగే మరకత నాయకి. స్వామివారు అమ్మవారు, మరకత స్వామివారు, మరకత అమ్మవారు అన్నమాట. ఈ క్షేత్రంలో రోమస మహర్షి దాదాపుగా పరమేశ్వరుని గురించి 100 సంవత్సరాలు తపస్సు చేశారు అని చెప్తారు. అలా తపస్సు చేసేందుకు పరమేశ్వరుడు సంతోషించి ప్రత్యక్షమైతే రోమస మహర్షి అడుగుతారు, నువ్వు ఇక్కడే ఉండిపో అని. అలా రోమస మహర్షి కోరికను నెరవేర్చడం కోసం పరమేశ్వరుడు ఈ క్షేత్రంలో వెలిశారని చెప్తారు. ఒకసారి ముకుంద మహర్షి క్షేత్రంలో అనేక సంవత్సరాలు తపస్సు చేసి కాశీ క్షేత్రం వెళ్ళాలని అని అనుకున్నప్పుడు పరమేశ్వరుడు ఆయనకి కలలో కనిపించి, నువ్వు అంత దూరం వెళ్ళవలసిన అవసరం లేదు, కాశీలో ప్రవహించే గంగా నది బ్రహ్మారణ్య నది గట్టు మీద ప్రవహిస్తుంది, నువ్వు దాంట్లో స్నానం చెయ్యి, నీకు కాశీ వెళ్ళిన ఫలితం వస్తుంది అని చెప్తారు పరమేశ్వరుడు. మర్నాడు ఉదయం బ్రహ్మారణ్య నది ఒడ్డు మీదకి వెళ్ళిన ముకుంద మహర్షికి ఆ నది ఒడ్డున ఉన్న ఒక ప్రదేశంలో ఒక చిన్న గుంట కనిపిస్తుందన్నమాట, నీటి ఊట. అది గంగా నది యొక్క శాఖ అని గుర్తించిన ముకుంద మహర్షి ఆ నీటిలో స్నానం చేసి స్వామివారిని వరమూర్తీశ్వర స్వామివారిగా పూజించారు. ఆ తర్వాత పరమేశ్వరుడు ఆ మహర్షికి కాలభైరవ స్వామి రూపంలో ఈ క్షేత్రంలోనే దర్శనం ఇచ్చారు. ఆనాటి గంగానది ఊట చిరకాలం అలాగే సజీవంగా ఉండిపోతుందని కాలభైరవుడు ముకుంద మహర్షికి వరం ఇచ్చారు. ఇప్పటికీ అరణి నది ఒడ్డున చతురస్రాకారంలో ఉండే ఒక చిన్న గుంట మనకి కనిపిస్తుంది. ఇదే ఆనాటి గంగానది యొక్క నీటి ఊట అని మనకి తెలుస్తుంది. ప్రధాన ఆలయానికి కొంచెం దూరంలో ఈ నీటి ఊట ఉంటుంది. ఈ నీటి ఊట యొక్క ప్రత్యేకత ఏంటంటే ఎండాకాలంలో ఆ పక్కనే ఉన్న అరణి నది ఎండిపోయినా ఈ గుంటలోని నీరు మాత్రం ఎప్పటికీ ఎండదు. ఈ గుంటలో నీటితో స్నానం చేసి స్వామివారిని ఆరాధించినట్లయితే కాశీ విశ్వనాథుడిని ఆరాధించిన పుణ్యం వస్తుందని మనకి పురాణాలు చెప్తున్నాయి. ఒకసారి ఈ ప్రాంతాన్ని చిత్రసేనుడు అనే మహారాజు పరిపాలిస్తూ ఉన్నప్పుడు ఆ చిత్రసేనుడికి ఎన్నేళ్లు గడిచినా సంతానం కలగలేదు. అప్పుడు ఈ క్షేత్రంలో స్వామివారిని పూజిస్తే అప్పుడు అమ్మవారు ప్రత్యక్షమై ఈ చిత్రసేనుడికి వరాన్ని ప్రసాదించారు. అలా అమ్మవారి దయ వల్ల చిత్రసేనుడికి కూతురు పుట్టింది. ఆ కూతురికి వివాహం చేయాలని అనుకుంటాడు. స్వయంవరం ప్రకటిస్తాడు. ఆ స్వయంవరానికి సాక్షాత్తు పరమేశ్వరుడే వచ్చి ఈ చిత్రసేనుడు కూతురు మరకతవల్లి అనమాట, ఆవిడని తీసుకువెళ్తారు. అలా ఎవరో వచ్చి తన కూతుర్ని తీసుకువెళ్ళిపోతున్నారు అని చిత్రసేనుడు పరమేశ్వరుడు వెనకాల పడతారు. పరమేశ్వరుడు అక్కడ ఉన్న ఆలయంలోకి వెళ్ళిపోతారు. అప్పుడు చిత్రసేనుడు తన కూతుర్ని తీసుకువెళ్తున్నది పరమేశ్వరుడు అని తెలియక వెంట పడతాడు. స్వామివారేమో ఆలయంలోకి వెళ్ళిపోతే ఈ చిత్రసేనుడు కూడా లోపలికి వెళ్ళిపోవడానికి ప్రయత్నించినప్పుడు నందీశ్వరుడు అడ్డుకుంటారనమాట. అప్పుడు పరమేశ్వరుడు చెప్తారు, నీ కూతురు ఎవరో కాదు, మరకతవల్లి, సాక్షాత్తు అమ్మవారు, లోకజనని అని చెప్తే చిత్రసేనుడు ఆది దంపతులకి నమస్కారం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఈ క్షేత్రానికి దగ్గరలో ఒక రావి చెట్టు ఉంది. ఈ రావి చెట్టును పూజిస్తే సాక్షాత్తు కృష్ణ పరమాత్మని పూజించిన ఫలితం వస్తుందని చెప్తారు. ఎందుకంటే ఒకప్పుడు పారిజాత వృక్షం ఇచ్చిన శాపం ఫలితంగా ఆ రావి చెట్టులో విష్ణు అంశ ఉందని ఇక్కడి స్థల పురాణం అనమాట. ఒక వేటగాడి చేత తరమబడుతూ విధివశాత్తు ఒక కోతి ఈ ఆలయంలోకి ప్రవేశిస్తుంది. ప్రదోష సమయంలో ప్రవేశిస్తుందన్నమాట. అలా ప్రదోష సమయంలో
ఈ కోతి ఆలయంలోకి ప్రవేశించటం మాత్రమే కాకుండా అక్కడ ఉన్న అశ్వత్థ వృక్షానికి ప్రదక్షిణ చేస్తుంది. ప్రదక్షిణ చేసి స్వామివారిని ఎంతో భక్తిగా శ్రద్ధగా ఆరాధిస్తుంది. ప్రదోష సమయంలో పరమేశ్వరుని దర్శించిన కారణంగా ఆ కోతి మరుసటి జన్మలో కాంచీపురంలో చోళ వంశంలో కుంజర చోళన్ అనే రాజకుమారుడిగా జన్మించింది అనేది ఇక్కడ స్థల పురాణం. ఆ తర్వాత కొన్నేళ్లకి కుంజర చోళన్ ఆ ప్రాంతానికి మహారాజు అయ్యాడు. ఆ సమయంలో ఆయనకి గత జన్మ గుర్తుకొచ్చిందనమాట. వరమూర్తీశ్వర స్వామివారిని ప్రదోషకాలంలో దర్శించిన పుణ్యం కారణంగానే గత జన్మలో కోతిగా ఉన్న తాను ఈరోజు మహారాజు అయ్యానని అతనికి అర్థమవుతుంది. అంతటి భాగ్యాన్ని కలిగించినందుకు వరమూర్తీశ్వర స్వామివారి ఆలయాన్ని అత్యంత అద్భుతంగా పునర్నిర్మిస్తాడు. ఈ ఆలయానికి దగ్గరలో ఒక అందమైన పుష్కరిణి కూడా ఉంది. ఈ పుష్కరిణి వెనకాల కూడా ఒక విచిత్రమైన యథార్థ సంఘటన ఉందన్నమాట. ఇలా ఎన్నో అద్భుతమైన సంఘటనలతో అద్భుతమైన క్షేత్రం ఈ వరమూర్తీశ్వర స్వామివారి ఆలయం. దక్షిణముఖంగా ఉండే ఆలయాలను పరిహార స్థలాలు అని చెప్తారనమాట. గ్రహదోషాలతో బాధపడేవారు ఈ ఆలయాలలో పూజలు గనక చేసినట్లయితే ఆ బాధలు తొలగిపోతాయి. ఆ కారణంగానే ఇలాంటి క్షేత్రాలను పరిహార స్థలములు అని చెప్పి పిలుస్తారు. ఈ వరమూర్తీశ్వర స్వామివారి ఆలయం కూడా దక్షిణానికి అభిముఖంగా ఉంది. అయితే వరమూర్తీశ్వర స్వామివారు తూర్పు అభిముఖంగా ఉండగా అమ్మవారు అయిన మరకతవల్లి దక్షిణ అభిముఖంగా ఉంటారనమాట. ఈ క్షేత్రంలో వెలిసిన స్వామివారిని ప్రదోష సమయంలో దర్శించుకుని పూజించుకున్నట్లయితే పితృదోషము, నాగదోషము, గత జన్మల తాలూకు పాపకర్మల ప్రభావం ఏదైనా ఉంటే అది కూడా తొలగిపోయే మార్గం కనిపిస్తుందని అక్కడ పండితులు చెప్తున్నారు. ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే అమ్మవారు మరకతవల్లి అమ్మవారు తన ఎడమ కాలును ముందుకు ఉంచి కనిపిస్తారు. ఇలాంటి భంగిమలో ఉన్న అమ్మవారిని పూజించిన వారికి వాళ్ళు చేసే ఏ పనిలో అయినా సరే ఎటువంటి విఘ్నము లేకుండా సంపూర్ణంగా అయిపోతాయని, అడ్డంకులు సంపూర్తిగా తొలగిపోతాయని చెప్తారు. ఈ ఆలయం చెన్నై కలకత్తా రోడ్డు మార్గంలో చెన్నైకి 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. అరయదురై అన్నమాట ఈ గ్రామం పేరు. చెన్నై వెళ్తే ఈ క్షేత్రానికి వాహనాలలో చాలా సులువుగా చేరచ్చు. చాలా అద్భుతమైన ఆలయాల గురించి మనం తెలుసుకున్నాం కదా. ఎవరికైనా గ్రహ దోషాలు ఉంటే ఆ ఆలయంలోకి వెళ్తే గ్రహ దోషాలు పోతాయి. అలాగే పితృదోషం ఉన్నా సరే ఈ ఆలయాన్ని దర్శించుకోవచ్చు అని చెప్పి మనకి స్థల పురాణం చెప్తుంది. ఇంకా ఇంకొక ఆలయం తెలుసుకుంటే మనం పరమేశ్వరుడికి సంబంధించిన 5 శిరస్సులకి సంబంధించిన ఆలయాల గురించి తెలుసుకున్నట్లే. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.